రూసో కాలేజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నాము. అందరికీ ముందుగా బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు. రకరకాల పూలతో తెచ్చి బతుకమ్మను ఒక కోన్ షేప్లో మనం పేర్చుకుంటాము. ఎందుకు సంగీతం అంటే బతుకమ్మ అంటే అర్థం ఏంటంటే జీవించు తల్లి అని. కష్టమైన సుఖమైన ఎన్ని రకాలుగా మనం బతుకమ్మను పేర్చుకుంటామో అన్ని రకాలుగా మన జీవితంలో ఉంటాయి. దానికి ప్రతిగా మనం బతుకమ్మ నిర్వహిస్తాము. ఆడపడుచులందరూ చాలా చక్కగా రెడీ అయ్యి బతుకమ్మ సందర్భాల్లో పాటలతో బతుకమ్మను చాలా బాగా నిర్వహించుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. తీరు పలహారాలతో సద్దులతో మనం బతుకమ్మ పండుగ చాలా రకరకాల పువ్వులతో నిర్వహించుకుంటాము. మన తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ ఏంటంటే అది బతుకమ్మ పండుగనే. మనం అందరము బతుకమ్మ తెలంగాణలో ఉన్నందుకు చాలా గౌరవించాలి, గర్వపడాలి కూడా. ఎందుకంటే ఇంత మంచి ఆచారాన్ని ఎక్కడ కూడా ఎవరు నిర్వహించుకోలేరు. ఇప్పుడు వస్తున్న దాన్ని బట్టి బతుకమ్మ పండుగ చాలా పోతుందన్నమాట. వాటిని మనము కాపాడుకుంటేనే మన ముందు తరాలకు ఇవ్వగలుగుతాము. కాబట్టి మనం అందరం పాటిస్తూ మన ముందు తరాలు కూడా పాటించేటట్టు చేయాలి. ధన్యవాదాలు. We the students of Russo College of Education are here to display our Batkamma Day. All the women and girls of our college had a day to remember. I thank our principal sir for arranging this program to enjoy and be happy. Thank you. ఈరోజు రూసో కళాశాలలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా బీఎడ్ డిఎడ్ ఎంబీఏ విద్యార్థులందరూ కూడా రకరకాల పూలు పత్రాలు తీసుకొచ్చి బతుకమ్మలు వేర్చి అందంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ సాంగ్స్తో చాలా ఆనందకరంగా నృత్యాలు కోలాటాలు ఆడడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మా కళాశాలలో ఈ ముందస్తు బతుకమ్మలను చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ప్రకృతిని పూజించడం, ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతి నుంచి తిరిగి పొందడం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. అది ఒక తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయంలో ఉంది. కాబట్టి ఇటువంటి బతుకమ్మ సాంప్రదాయాన్ని వచ్చే తరానికి రాబోయే తరాలకు అందించాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా రూసో కళాశాలలో ఈ ముందస్తు బతుకమ్మ ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మా అధ్యాపక బృందం, తర్వాత ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, తర్వాత మా అధ్యాపక బృందం అందరూ కూడా పిల్లలందరితో
కోఆర్డినేషన్ చేసి బతుకమ్మ ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాం. థ్యాంక్ యూ.